డోరేమాన్ ఫినామినన్, ఒక రోబోక్యాట్ భవిష్యత్తును ఎలా మార్చేసింది అని ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలొక సింపుల్ కార్టూన్ క్యారెక్టర్ ఒక కల్చరల్ ఐకాన్గా ఎలా మారిపోయిందో మనమిప్పుడు చూద్దాం. అసలు మన విశ్లేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. ఫ్యూచర్ నుంచి వచ్చిన ఈ చెవులు లేని రోబో పిల్లి ఏకంగా 35 దేశాల్లో ఒక కల్చరల్ ఐకాన్గా ఎలా మారిపోయింది? ఇది కేవలం ఒక కార్టూన్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా డోరేమాన్ ప్రభావం ఎంత పెద్దదో ఓసారి అర్థం చేసుకుందాం. ఇది కేవలం జపాన్కి మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఆసియా నుంచి అమెరికా దాకా, యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు ఏకంగా 35కు పైగా దేశాల్లో డోరేమాన్ ప్రసారమైంది. అంటే దాని పాపులారిటీకి హద్దులే లేవనమాట. ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1969లో ఒక మంగాగా. కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఏకంగా టైమ్ మ్యాగజైన్ ఏషియన్ హీరో అని పిలిచింది. అంతేకాదు, జపాన్ మొట్టమొదటి యానిమే కల్చరల్ అంబాసిడర్గా కూడా అఫీషియల్ స్టేటస్ వచ్చింది. అంటే ఇది కేవలం ఒక క్యారెక్టర్ ప్రయాణం కాదు, ఒక కల్చరల్ సింబల్ ఎదుగుదల అన్నమాట. సరే, ఇంత గ్లోబల్ ఇంపాక్ట్ నుంచి ఇప్పుడు స్టోరీ కోర్లోకి వెళ్దాం. ప్రతి ఎపిసోడ్ను నడిపించే ఆ సెంట్రల్ రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. కథ కాన్సెప్ట్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. భవిష్యత్తు నుంచి వచ్చిన ఒక రోబో పిల్లి ప్రెజెంట్లో ఉన్న ఒక అబ్బాయికి హెల్ప్ చేయడానికి వస్తోంది. అంతే. ఈ సింపుల్ ఐడియానే డోరేమాన్ గ్లోబల్ సక్సెస్కు కారణం. ఒక పక్క ఎప్పుడూ ఏదో ఒక కష్టంలో ఉండే మంచి మనసున్న నొబితా, ఇంకో పక్క అతనికి సపోర్ట్గా ఉండే డోరేమాన్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, ఆ తర్వాత డోరేమాన్కి డోరాయాకి మీద ఉన్న ప్రేమ, ఇవే ఈ సిరీస్కి ప్రాణం పోసాయి. ఇక డోరేమాన్ అనబానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేదేంటి? యస్, భవిష్యత్తు నుంచి తెచ్చే ఆ అద్భుతమైన గ్యాడ్జెట్లు. వాటి గురించే ఇప్పుడు మాట్లాడదాం. ఏకంగా 4500 గ్యాడ్జెట్లు. అన్బిలీవబుల్ గదా? అంటే ఈ సిరీస్లో క్రియేటివిటీకి అస్సలు లిమిట్సే లేవన్నమాట. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త గ్యాడ్జెట్, ఒక కొత్త అడ్వెంచర్. వావ్! అసలీ గ్యాడ్జెట్స్ మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోటానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. అదే మెమరీ బ్రెడ్. చూసారా? ఫార్ములా సింపుల్. గ్యాడ్జెట్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది, కాని నోబితా దాన్ని తప్పుగా వాడి ఇంకో ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. చివరికి కష్టపడటానికి షార్ట్కట్స్ లేవనే ఒక మంచి పాఠం నేర్చుకుంటాడు. డోరేమాన్ కథల్లో ఉండే మ్యాజిక్ ఇదే. సరే, ఇంకో క్లాసిక్ గ్యాడ్జెట్ స్టోరీ చూద్దాం. ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అదే ఇన్విజిబిలిటీ కేప్ లేదా అదృశ్యమయ్యే వస్త్రం. అంటే నోబితా చేసే చిన్న చిన్న తప్పుల ద్వారా మనందరికీ పనికొచ్చే పాఠాలు నేర్పిస్తారనమాట. గ్రేట్ పవర్తో పాటు గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుందనే విషయాన్ని ఈ కథ చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం బిగ్ పిక్చర్కి వద్దాం. ఈ షోను గ్లోబల్గా తీసుకువెళ్లేటప్పుడు ఎదురైన ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి ఒక స్టోరీని తీసుకువెళ్ళినప్పుడు ఎలాంటి మార్పులు చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ ఆడియన్స్ కోసం నోబితా పేరు నోబీ అయింది, డోరాయాకి ఏమో యమీ బన్ అయింది, చివరికి చాప్స్టిక్స్ కూడా ఫోర్క్గా మారిపోయాయి. ఇవి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విజువల్ ఎగ్జాంపుల్. ఒరిజినల్ జపనీస్ వర్జన్లో డోరేమాన్కి దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేశారు, కానీ యుఎస్ బ్రాడ్కాస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం వయలెన్స్ తగ్గించడం కోసం ఆ బ్యాండేజ్ను తీసేసి ఒక పిజ్జా ముక్క పెట్టారు. ఇది చూడ్డానికి చిన్న మార్పులా ఉన్నా దీని వెనక పెద్ద కల్చరల్ డిఫరెన్స్ ఉంది. మరి ఈ మార్పులు ఎందుకు చేశారంటే కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. వయలెన్స్ తగ్గించడం, హెల్తీ ఫుడ్ని ప్రమోట్ చేయడం, ఇంకా లోకల్ ఆడియన్స్కి కథను దగ్గర చేయడం. సో ఇది రెండు కల్చర్ల మధ్య ఉన్న వేర్వేరు వాల్యూస్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. ఈ సిరీస్ రియల్ వరల్డ్లో ఎంత పెద్ద ఊహించని ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇది వింటే నమ్మలేరేమో, కానీ జపాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో డోరేమాన్ ఒక సీరియస్ టాపిక్. ఎంతలా అంటే ఒక పెద్ద యూనివర్సిటీ వాళ్ల ఎంట్రన్స్ ఎగ్జామ్లో డోరేమాన్ గ్యాడ్జెట్లలో ఒకటి తీసుకుని అది నిజంగా సాధ్యమేనా కాదా అని రాయండి అని క్వశ్చన్ ఇచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్? డోరేమాన్లోని కల్పన నిజ జీవితంలో టెక్నాలజీకి ఇన్స్పిరేషన్గా నిలిచింది. షోలో చూపించిన ఫొనెటిక్ టైప్రైటర్ ఇప్పుడు మనం వాడుతున్న వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్ అయింది.
3D కాపీ మెషినేమో 3D ప్రింటర్లుగా మన ముందుకొచ్చింది. అంటే ఒకప్పుడు ఫ్యాంటసీ అనుకున్నవి ఇప్పుడు మన రియాలిటీ. ఫైనల్గా దీన్ని క్రియేట్ చేసిన ఫుజియో అసలు ఉద్దేశమేంటంటే, డోరేమోన్ అంటే కేవలం గ్యాడ్జెట్లు, అడ్వెంచర్లు మాత్రమే కాదు. పిల్లలకు కలలు కనడానికి, ఆశతో ఉండటానికి, వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా మంచిగా మార్చడానికి ఒక ప్రోత్సాహం ఇవ్వటం. గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, జ్ఞానం కంటే ఊహ ముఖ్యం అని. ఈ ఒక్క మాట డోరేమోన్ స్పిరిట్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. నాలెడ్జ్కే లిమిట్సుంటాయి, కాని ఇమాజినేషన్కి హద్దులే ఉండవు. డోరేమోన్ మనకు నేర్పే అతిపెద్ద పాఠం కూడా ఇదే. ఎందుకంటే డోరేమోన్ మనకు నేర్పినట్టు ఈరోజు మనం కనే కలలే రేపటి రియాలిటీకి పునాది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మన కలలు ఎలాంటి భవిష్యత్తును సృష్టించబోతున్నాయి?